నిజామాబాదు జిల్లా రైతుల 40 ఏళ్ల కలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్లో పర్యటించిన ఆయన వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణలో పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత ఎంపీలు ఎంతగానో పోరాడారని చెప్పారు. దీంతో తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా దానికి చైర్మన్ గా తెలంగాణ వ్యక్తినే నియమించామని చెప్పారు. నిజామాబాద్ పసుపు పంటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని అమిత్ షా అన్నారు. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపును దేశం ఎగుమతి చేసే లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి కోరారు. ఉగ్రవాదంతో పాటు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని కోరారు. నిజామాబాద్లో అన్ని డివిజన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలని కోరారు. మంచినీటి పైపులకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే వాటికి మరమ్మతులు చేయాలని, ప్రతి ట్యాంకును శుభ్రం చేస్తూ క్లోరినేషన్ చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తి మొత్తం 14 గేట్ల ద్వారా బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరిచి ఉంచాలని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఇరు రాష్ట్రాల నీటిపారుదల సిడబ్ల్యూసి అధికారుల సమక్షంలో 14 గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తి నీటిని విడుదల చేసింది. ప్రస్తుతం 1064 అడుగుల వద్ద 15,567 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో దిగువన గల రైతులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాలో పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా లక్షలాది కోట్ల ప్రజాధనం వృధా అయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుందని అన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతులకు రైతు భరోసా నిధులు అందించి ఇచ్చిన మాట నిలుపుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సీతక్క కోరారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద ఒలింపిక్ జ్యోతిని వెలిగించి రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచ దేశాల క్రీడాకారులు పాల్గొంటారని, ఒలింపిక్ క్రీడలలో పాల్గొనడం ప్రతి క్రీడాకారుడి కలగా ఉందని చెప్పారు. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రన్ లో క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల జాతరను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల పండుగలో పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు షబ్బీర్ అలీ తెలిపారు. నాందేవాడ టెలిఫోన్ కాలనీలో పలు ఇళ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తొలుత 1,100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారులను త్వరలోనే ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేస్తామని కూడా షబ్బీర్ అలీ తెలియజేశారు.